గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమాలను హైడ్రా తొలగించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసింది. అనుమతులు లేని షెడ్లను తొలగించింది. సంధ్యా శ్రీధర్రావు అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు అండగా ఉండాలని హైడ్రా సూచించింది. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసింది హైడ్రా. అనుమతులు లేని షెడ్లను తొలగించింది. సంధ్యా శ్రీధర్రావు అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు అండగా ఉండాలని హైడ్రా సూచించింది. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద ఆక్రమణను హైడ్రా తొలగించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి అయితే గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లలో అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి అయితే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించినటువంటి యొక్క అక్రమాలను హైడ్రా ఈ రోజు ఉదయం నుండే తొలగింపును చేపడుతుంది. అనుమతులు లేని షెడ్లను కట్టడాలను భారీ మొత్తంలో నిలిచిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా జేసీబీల సాయంతో మొత్తం తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంధ్యా శ్రీనివాసరావు అక్రమాలపైన తీవ్ర ఆగ్రహంపై ఇప్పటికే హైకోర్టు చేసిన నేపథ్యంలో ఈ యొక్క సొసైటీ సభ్యులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించిన పిమ్మట హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క తీరుని, అక్రమ నిర్మాణాల తీరుని అయితే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం తొలగా కూడా అక్కడ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బాధితులకు అండగా నిలవాలని హైడ్రాకు పలు సూచనలు కూడా చేసిన నేపథ్యంలో హైడ్రా అధికారులు వస్తున్నటువంటి ఫిర్యాదులను కూడా అందుకున్న నేపథ్యంలో అక్కడికి హైడ్రా అధికారులు ఈ ఉదయం వెళ్ళేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంధ్యా శ్రీధర్రావు అక్రమ నిర్మాణాలపైన మొత్తంగా కూడా కొరడ గురిపించారు. ఆ ఉదయం నుండే ఈ యొక్క తొలగింపులు చేపట్టారు. రోజు ఉదయం నుంచి రంగంలోకి దిగి కూల్చివేతలు హైడ్రా అధికారులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అయితే సంఘటిత కార్యక్రమాలు జరగకుండా మొత్తంగా కూడా అక్కడ ఎలాంటి మొత్తంగా కూడా అక్కడ పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను అన్నిటిగా తొలగిస్తున్నారుగా తెలుస్తుంది. ఇప్పటికే అయితే హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి కబ్జాలు చేసినటువంటి కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, సంధ్యా శ్రీధర్రావు అని వీరిద్దరు కూడా అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఫర్టిలైజర్స్ ఏదైతే కూలుస్తున్నారో దానికి సంబంధించిన బాధితులు కూడా అండగా ఉండాలని హైడ్రా సూచించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హైడ్రాకు అయితే స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే సంధ్యా శ్రీధర్ చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఇప్పటికే పదుల సంఖ్యలో కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇటు ఏదైతే మొత్తం ప్రజావాణి నిర్వహించిన నేపథ్యంలో ప్రజావాణిలకు కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. ఇదే అంశం పైన మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కోఆపరేటివ్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలంటూ కూడా హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం చేత ఈ యొక్క హైడ్రా టీం కూడా అక్కడ వెళ్లడం జరిగింది. ఇప్పటికే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క సంధ్యా శ్రీధర్రావు ఆగడాలను మొత్తం కూడా చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇది అటు వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు షెడ్డులు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్లను మొత్తం కూడా తొలగిస్తున్నారు. అయితే భారీ నిర్మాణాలు కూడా చేపట్టిన నేపథ్యంలో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా
ఈ రోజు ఉదయం నుంచి మొత్తం జేసీబీల సాయంతో తొలగించడానికి హైడ్రా సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క హైడ్రా తీరు పైన మొత్తం తొలగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గాని అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ సభ్యులు గాని మొత్తం తొలగా కూడా ఆ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి మొత్తం తొలగా అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ కూడా హైడ్రా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. నాలాలు గాని చెరువులు గాని ఇటు ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఆ ప్రభుత్వం కూడా హైడ్రాకు మొత్తం టోటల్ గా ఫుల్ఫిల్ పవర్స్ ఇవ్వడం చేత అయితే ఎవరైతే అక్రమదారులు ఉంటారో అక్రమ నిర్మాణాలు చేపడతారో వారిపైన కొరడ గుల్పిస్తాము, సామాన్యులకు అండగా నిలబడతాము. ఎవరైతే ఈ విధంగా దర్జాగా అక్రమాలు చేస్తారో వారికి పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రవీణ్, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ అక్రమాల కట్టడాలను హైడ్రా నిర్దేశించింది. దీనికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఇప్పటివరకు ఏమైనా లభ్యమయ్యాయా? అయితే సంధ్యా శ్రీధర్ రావు ఇప్పటికే పలు డాక్యుమెంట్లను ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ఇది ప్రభుత్వ ల్యాండ్ గా గుర్తించారు. ఈ ప్రభుత్వ ల్యాండ్ ని కూడా అయితే ఆక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ సొసైటీ సభ్యులందరూ కూడా తమ ఇక సొసైటీ ల్యాండ్లను కూడా ఆయన ఆక్రమణకు గురి చేశారు. అక్కడ ఆయన పైన అడగడానికి వెళ్తే కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ నేపథ్యంలోనే హైడ్రాకు కూడా పలు కంప్లైంట్స్ రావడం చేత ఆ కంప్లైంట్లను అన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అక్కడ సంధ్యా శ్రీధర్ చేసినటువంటి ఆ యొక్క కన్వెన్షన్ లో అక్రమాలు పాల్పడినటువంటి స్థలంలో కూడా మొత్తం టోల్గా కూడా అక్కడ వెళ్లి చూడడం జరిగింది. అయితే మొత్తం టోల్గా హైకోర్టు చెప్పిన ప్రకారంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి భారీ ఎత్తున మొత్తం అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఉన్నటువంటి ఆ షెడ్లను కూడా అక్కడ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఆ యొక్క స్థలంలో ఏదైతే ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ అయితే ఆ యొక్క కోఆపరేటివ్ సభ్యులు మొత్తం తొలగా కూడా పదుల సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. హైడ్రా సిబ్బంది కూడా మొత్తం తొలగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను కూడా మోహరించి ఉదయం నుండే అయితే జేసీబీల సాయంతో భారీ జేసీబీ సాయంతో బాహుబలి జేసీబీ సాయంతో కూడా ఆ నిర్మాణాలన్నింటి కూడా తొలగిస్తూ వస్తుంది. కాబట్టి అక్కడ మొత్తం తోలుగా దీనికి సంబంధించి ఇంకే ఎక్కడున్నా గానీ ఈ యొక్క సంధ్యా శ్రీధర్ రావు చేసినటువంటి అక్రమ నిర్మాణాల పైన కూడా హైడ్రా అధికారులు మొత్తం తొలిగా కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇటు నాలాలు కబ్జా చేసిన వారి పైన కూడా అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే కన్వెన్షన్ వద్ద అక్రమాలు తొలగించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందో వీళ్ళకి ముందే నోటీసులు ఇచ్చారా హైడ్రా అధికారులు? గతంలో కూడా సంధ్యా శ్రీధర్ రావు చేస్తున్నటువంటి అక్రమాల పైన ఎన్నో నోటీసులు ఇచ్చారు. అతనికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలన్నీ హైడ్రా సిబ్బంది తొలగిస్తూనే వస్తున్నారు. అయినా కూడా అయితే దర్జాగా అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ కోఆపరేటివ్ సభ్యులు మొత్తం తొలగా కూడా ఈయన పైన మొత్తం తొలగా కూడా అయితే హైడ్రా సిబ్బందికి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేసినప్పుడు గతంలో కూడా తొలగించారు. గతంలో తొలగించిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్లేస్ లో తాత్కాలిక షెడ్లను కూడా వేయడం జరిగింది. దీని అంశంగా తీసుకొని మెయిన్ గా హైకోర్టును కూడా అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ సభ్యులు ఆశ్రయించారు. హైకోర్టు అయితే మొత్తం తొలగా కూడా ఈ యొక్క కేసుని మొత్తం డీల్ చేసేసి హైడ్రా అధికారులకు ఒక పలు సూచనలు కూడా చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు బాధితులు ఉంటారో బాధితులకు అండగా నిలవాలి, సంధ్యా శ్రీధర్ రావు చేస్తున్నటువంటి అక్రమాలను తొలగించాలి అంటూ కూడా అయితే మొత్తం తొలగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆదేశాలకు అనుకూలంగానే ఈ రోజు ఉదయం మొత్తం తొలగా కూడా వారాంతం వరకు మొత్తం తొలగా దానిపైన ఒక అయితే నివేదికను మొత్తం తొలగా తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా ఎంతవరకు కబ్జా చేశారు, ఎంతవరకు ఇది ప్రభుత్వ ల్యాండ్ ఎంతవరకు ఉంది, కోఆపరేటివ్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, ఈ యొక్క సంధ్యా శ్రీధర్ రావు ఎంతవరకు ఇవి కబ్జా చేశాడనే కోణం లోపల దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి ఆ కబ్జాలన్నింటినీ కూడా ఈ రోజు తొలగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.